మయన్మార్లో భూ విలయం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం 7.7 మ్యాగ్నిట్యూడ్తో సంభవించిన ఈ భూకంపం ఇప్పటి వరకు 1002 మందిని పొట్టనబెట్టుకుంది. మరో 2370 మంది గాయపడ్డారు. ఈ మేరకు మయన్మార్ మిలిటరీ అధికారులు వెల్లడించినట్లు BBC రిపోర్ట్ చేసింది. అయితే మయన్మార్లో భూకంప మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా శిథిలాలను తొలగించాల్సి ఉంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి, కానీ శిథిలాలను తొలగించడానికి సరిపడా ఎక్విప్మెంట్ కూడా అక్కడ లేవు. హెవీ మెషినరీ షార్టేజ్ కారణంగా శిథిలాలను వేగంగా తొలగించలేకపోతున్నారు. నిన్న మొన్నటి వరకు సివిల్ వార్ తో అట్టుడికి దేశంలో ఇప్పుడు అనుకోకుండా వచ్చిన ఈ పెద్ద ప్రకృతి విపత్తును తట్టుకోలేకపోతోంది మయన్మార్. ఈ భారీ భూకంపం కారణంగా మయన్మార్లోని రెండో అతిపెద్ద నగరం మాండలే ఎక్కువగా నష్టపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఇళ్లతో పాటు ఆలయాలు, మసీదులు కూడా కూలిపోయాయి. మాండలేలోనే ఎక్కువ మరణాలు కూడా సంభవించాయి. మాండలే నగరంలో ఎటు చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. భూకంపం ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ భూకంపం కేంద్రానికి అతి సమీపంలో మాండలే ఉండటంతో ఈ నగరం ఎక్కువ ప్రభావితమైంది. ఇక మయన్మార్ ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. భారత ప్రభుత్వం సైతం ఆపరేషన్ బ్రహ్మ చేపట్టింది. ఈ ఆపరేషన్ కింద మయన్మార్ కు 15 టన్నుల సహాయక సామాగ్రిని పంపించింది. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, జనరేటర్స్, ఆహార ప్యాకెట్స్, ఇలా చాలా వాటిని వాళ్ళకి సహాయంగా అందించింది. అయితే ఇప్పుడు మయన్మార్లో రెస్క్యూ ఆపరేషన్ కోసం 80 మంది సభ్యులతో కూడిన NDRF బృందాన్ని ఇండియా పంపిస్తోంది. ఈ మేరకు శనివారం భారత అధికారులే వెల్లడించారు. స్ట్రాంగ్ కాంక్రీట్ కట్టర్స్, డ్రిల్ మెషిన్స్, హ్యామర్ లాంటి క్వేక్ రెస్క్యూ ఎక్విప్మెంట్ తో ఇండియన్ NDRF టీం మయన్మార్ కు బయలుదేరింది. ఘాజియాబాద్ లోని హిండన్ నుంచి 2 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల్లో NDRF సభ్యులు వెళ్లారని, శనివారం సాయంత్రానికి వారు మయన్మార్ చేరుకుంటారని ఒక అధికారి వెల్లడించారు. అయితే ఇక మయన్మార్ లో సంభవించిన భూకంపం పక్కనే ఉన్న థాయిలాండ్ పైన కూడా తీవ్ర ప్రభావం చూపించింది. మయన్మార్ లో సంభవించినంత నష్టం థాయిలాండ్ లో జరగకపోయినా బ్యాంకాక్ లో అయితే 30 అంతస్తుల భారీ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 10 మంది చనిపోయారు. శిథిలాల కింద ఇంకా 50 మంది దాకా చిక్కుకున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే ఈ శిథిలాలను తొలగించడం థాయిలాండ్ అధికారులకు కత్తి మీద సాములా మారింది. దీంతో ఇతర దేశాలు సాయాన్ని అక్కడ ప్రభుత్వం కోరుతోంది. కుప్పకూలిన భవనంలో చిక్కుకుపోయిన 50 మందిని కాపాడటానికి సాయం చేయాలని ఇతర దేశాలను అర్జిస్తున్నాయి. మరోవైపు ఈ భవనం కూలిపోవడానికి గల కారణాలను అన్వేషించేందుకు అక్కడి ప్రభుత్వం ఒక ఇన్వెస్టిగేటింగ్ కమిటీని వేసింది. ఎందుకంటే శుక్రవారం నాటి భారీ భూకంపానికి బ్యాంకాక్ లో స్కై టవర్స్ అన్ని అటు ఇటు ఊగిపోయాయి. సో వాటిపైన అంతస్తుల్లో ఉన్న ఈ వాటర్ పూల్స్, స్విమ్మింగ్ పూల్స్ ఏవైతే ఉంటే వాటి నుంచి నీళ్లు జలపాతాల్లాగా కిందికి దొరలడం, జాలువారడం కూడా మనం చూసాం. కానీ ఏ ఒక్క బిల్డింగ్ కూడా దెబ్బతినలేదు. అలాంటిది నిర్మాణంలో ఉన్న ఈ భారీ భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. దీనికి తోడు ఇది గవర్నమెంట్ బిల్డింగ్ అట. ఆడిటర్ జనరల్ ఆఫీస్ కోసం నిర్మిస్తున్నారు. కాబట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో అవకతవకలు ఏమైనా జరిగాయా, నాసిరకంగా ఏమైనా నిర్మిస్తున్నారా అనే కోణంలో కూడా ప్రభుత్వం విచారణ జరుపుతోంది.